ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దూకుడు ప్రవర్తన వెనుక కేసీఆర్ ప్రోత్సాహం ఉందని ఆరోపించారు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కౌశిక్ రెడ్డి తీరును నిరసిస్తూ కరీంనగర్ జిల్లా టౌన్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డి ఇలా ప్రవర్తించడం కొత్తేమీ కాదన్నారు. ప్రతిసారి దురుసుగా కౌశిక్ పై పార్టీ అధిష్టానం మందలించకపోవడం చూస్తుంటే ఆ చర్యల వెనుక కేసీఆర్ ప్రోత్సాహం ఉందని తెలుస్తోందన్నారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న కౌశిక్ రెడ్డి భాష ప్రవర్తన మార్చుకోవాలన్నారు నరేందర్ రెడ్డి. జరిగిన సంఘటనకు నిన్న అభివృద్ధి సంబంధించినటువంటి సమీక్షా సమావేశంలో కౌశిక్ రెడ్డి ప్రవర్తించినటువంటి తీరుకు ఖచ్చితంగా ఈ ఒక్కసారి కాదు పలుమార్లు గతంలో మంత్రుల మీద దాడి, ఎమ్మెల్యేల మీద దాడి, మరి వ్యక్తిగతంగా శారీరక మీద ఫిజికల్గా దాడి చేస్తూ ఉన్నాడు. దీని వెనుక ఖచ్చితంగా ఇది ఒక్కసారి జరిగిన సంఘటన కాదు. ఇన్నిసార్లు జరుగుతుందంటే నీ అధినాయకత్వం మందలివ్వడం కాక ప్రేరేపిస్తూ ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కౌశిక్ రెడ్డి నిన్న ప్రవర్తించిన తీరు ఖచ్చితంగా కేసీఆర్ ప్రమేయంతో జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి సంఘటనకు బాధ్యులైనటువంటి కౌశిక్ రెడ్డితో పాటు ప్రేరేపిస్తున్నటువంటి మరి వ్యక్తిగత దాడులకు ప్రేరేపిస్తున్నటువంటి ప్రజాస్వామ్యంని కూనీ చేసి ప్రజల మీద కక్ష కట్టి ఓడగొట్టిందనేటువంటి కుట్రతోటి ఇవాళ ప్రజాపాలనను చూసి ఓర్వలేక ప్రజల మీద, పేదవారి మీద, రైతుల మీద కక్ష కట్టి వ్యక్తిగత దాడులు చేపిస్తున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద కూడా ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి. సంఘటనకు కనిపించేది కౌశిక్ రెడ్డి అయితే కౌశిక్ రెడ్డి పావు మాత్రమే. కౌశిక్ రెడ్డి వెనుక కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నట్టు స్పష్టంగా అనుమానం వస్తూ ఉంది, స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాబట్టి కేసీఆర్ మీద ఇటువంటి సంఘటనలకు ప్రేరేపిస్తున్నటువంటి కేసీఆర్ మీద కేసు నమోదు చేయాలని చెప్పి మేము ఇవ్వడం జరిగింది. కౌశిక్ రెడ్డితో పాటు కేసీఆర్ మీద కూడా కేసు నమోదు చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. కరీంనగర్ టౌన్ ఏసీపీ గారికి స్పష్టంగా రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది.